రైట్. ఇక బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం అడ్డుకుంటుంది, ఆమోదించకుండా కావాలనే తాత్సారం చేస్తుంది. ఆ బిల్లు ఆమోదం పొందితే బీసీ వర్గాలకు న్యాయం. బిల్లు విషయంలో రాహుల్ ఖర్గేలను కలుస్తా. బీసీ కులగణనతో దేశానికే తెలంగాణ ఆదర్శం. కేంద్రం త్వరగా బిల్లును ఆమోదిస్తే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం. ఉపరాష్ట్రపతి గురించి కూడా మాట్లాడారు. ఉపరాష్ట్రపతి రాజీనామా విచారకరం. తెలంగాణ నేతలకు బీజేపీ అన్యాయం చేస్తుంది. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని చెప్పి ఈయన కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారట. మంచి విషయమే. బీజేపీ మెడలు వంచుతారంట. బీసీల్లో ముస్లింలను కలిపి రిజర్వేషన్లు కల్పించడంపై ఆ పార్టీది తొండివాదన. గుజరాత్, యూపీ, మహారాష్ట్రాల్లోనూ ముస్లింలకు రిజర్వేషన్లు. ఆ విషయం అమిత్ షా కూడా చెప్పారు. అది తప్పైతే పార్టీ నుండి ఆయన బహిష్కరించండి. ఉపరాష్ట్రపతిగా దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలి. సో ఈయన చెప్పిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఎవరో ఒకరిని అడ్డం పెట్టుకొని బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకోవాలంటే తెలంగాణ ప్రజలు ఆ పార్టీని రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టేస్తారు. ఆ పరిస్థితి రాకుండా తెలంగాణ చేసిన 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అండగా నిలుస్తామని ప్రకటించి బీసీల పట్ల అభిమానాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉంది. ఇక తెలంగాణలో ముస్లింలకు మత ప్రాతిపదికన ఎలాంటి రిజర్వేషన్లు కల్పించడం లేదు. కేవలం వెనుకబాటుతనం ప్రాతిపదికనే అమలు మేము చేసింది సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ కుల సర్వే. ఇది మత సర్వే కాదని చెప్పి ఏం చెప్తున్నారు. ఇక్కడ 2 విషయాలండి, 2 ప్రధాన పాయింట్స్. ఒకసారి మనం ఈ అంశం గురించి ఈలోపు చూద్దాం. సరే, మొత్తానికి ఏంటంటే రేపటి లోపు హైకోర్టు ఇచ్చిన 42% రిజర్వేషన్ల దాని గురించి కావచ్చు, అసలు రిజర్వేషన్లపై మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల లెక్క తేల్చండి అని చెప్పి కోర్టు ఒక డెడ్ లైన్ ఇచ్చింది. ఆ డెడ్ లైన్ రేపటితో ముగియబోతుంది. ఓ పక్క నీ పెద్ద మనిషి ఏమంటాడు, మేము అయిపోయింది, మేము దేశానికే అత్యంత ఆదర్శవంతమైన రిజర్వేషన్లు ఇవి చేశాము, ఈ కులగణన చేశాము, దీన్ని దేశం మొత్తం కూడా ఆదర్శంగా తీసుకోవాలి, కావాలని మేము ఈ ముస్లింలను దీంట్లో చేర్చామని చెప్పి బీజేపీ అడ్డుకుంటుంది, బీజేపీ కావాలని ఆపుతుంది అని చెప్పి అంటున్నారు. ఈ అంశాల గురించి మరి అసలు ఎలా సాధ్యమవుతుంది సార్ మీరు చెప్పేదానికి? కులగణన పూర్తి అయిపోయిన తర్వాత మీరు పార్లమెంట్కి బిల్లు పెట్టాలి. పార్లమెంట్కి పెట్టి మీరు ఇక్కడి నుంచి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో 4-5 ధర్నాలు, కాస్త రాస్తారోకోలు సీన్ చేసి మొత్తం నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించి మీరు ఇది చేసి ఉంటే బాగుండేది. కానీ మీరు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. మీరు 3 నెలలు జస్ట్ టైం పాస్ చేశారు. మీరు కరెక్ట్గా ఎప్పుడైతే కోర్టులకు వెళ్ళిందో వ్యవహారం, ఇంకెప్పుడు నిర్వహిస్తారు మీరు స్థానిక సంస్థల ఎన్నికలు, ఇంకెంతకాలం పడుతుంది అని ఎప్పుడైతే దీంట్లో కోర్టులు కలగజేసుకున్నాయో, అంటే 3 నెలల్లోపు ఖచ్చితంగా మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయండి, దాంతోపాటుగా 1 నెల రోజుల్లోపు రిజర్వేషన్ల అంశం లెక్క తేల్చండి అని ఎప్పుడైతే మీకు కోర్టు ఆర్డర్ ఇచ్చిందో అప్పుడు కూడా మీరు నిద్ర లేవలేదు. ఇంకా గడువు ఇంకో వారంలో పూర్తి అయిపోద్దనంగా మీరు నిద్రలేసి ఢిల్లీ వెళ్ళి సీన్ చేస్తున్నారు. ఈ సీన్ ఏదో మీరు ఇప్పుడు చేస్తున్న ఈ హడావిడేదో ఒక 3 నెలల ముందు చేసుంటే ఈ పాటికి ఇది ఒక బిల్ రూపంలో మారేది. ఇప్పుడు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఏదైతే ఉందో ఆ ఇండియా కూటమి పార్లమెంట్ లెవెల్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ పెట్టండి, ఆపరేషన్ సింధూర్ విషయంలో మనం ట్రంప్ మాట విని సైలెంట్ అయిపోయాం, ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడదాం అని చెప్పి పెద్ద ఎత్తున నిన్న పార్లమెంట్ అంతా హడావిడి చేశారు మీ పార్టీ వాళ్ళు కదా. మరి అంత పెద్ద ఎత్తున మీ వాళ్ళు హడావిడి చేసినప్పుడు మరి పార్లమెంట్లో దాంతోపాటుగా మేము తెలంగాణలో ఒక భారీ ఎత్తున కులగణన చేశాం, ఆ కులగణన అంశం గురించి మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టండి, పార్లమెంట్లో దాని గురించి మాట్లాడదాం అని చెప్పి మీరు ఎందుకు బిల్లు పెట్టలేదు పార్లమెంట్లో? మరి ఇండియా కూటమి మీ పార్టీయే కదా, దానికి ప్రస్తుతానికైతే లీడ్లో ఉంది మీ పార్టీయే కదా. మరి మీరు ఈ బిల్లు అంశం గురించి అరే భయ్ మేము తెలంగాణలో ఒక రిజర్వేషన్ ఒక కులగణన చేశాం, బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం పైన మేము తెలంగాణలో అద్భుతమైన కులగణన చేశాం, దానికి చట్టపద్ధతి ఇవ్వట్లేదు, దానికి వీళ్ళు కావాలని డిలే చేస్తున్నారు బీజేపీ వాళ్ళు, దీన్ని మేము పార్లమెంట్లో ఎండగడతాం, పార్లమెంట్ దానిపైన చర్చ పెట్టండి అని చెప్పి ఎందుకు మీ ఇండియా కూటమి నేతలు అక్కడ పార్లమెంట్లో దీనిపైన ప్రవేశపెట్టమని బిల్లు పెట్టమని డిమాండ్ చేయటం లేదు? రాష్ట్రపతి దగ్గర పెట్టారు మీరు బిల్లుని తీసుకెళ్ళి డైరెక్ట్గా పార్లమెంట్లో చట్టం చేయకుండా డైరెక్ట్గా రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్ళిపోయి 9th షెడ్యూల్లో పెట్టేసేయండి ఎట్లా సాధ్యమవుతుంది? అది దొరికిందే సందని బీజేపీ వాళ్ళు వాళ్ళకి అసలు మొదటి నుంచి ఇష్టం లేదు. ఇది ఈ కులగణన అయితే ఏదైతే ఉందో ఈ కులగణన ఇట్లాంటివి అసలు బీజేపీ వాళ్ళకి మొదటి నుంచే ఇష్టం లేదు. వాళ్ళు దీనికి పూర్తిగా వ్యతిరేకం.
వాళ్ళకి ఇప్పుడు దొరికిందే ఛాన్స్, సైలెంట్గా పక్క అవతల పడ్డారు. ఎందుకంటే వాళ్ళ మీద ఎందుకు వేసుకోవాలి దీన్ని, వాళ్ళ మీద ఎందుకు నెపం వేసుకోవాలి, వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయాలి అన్న అంశం వీళ్ళు ఉన్నారు, సైలెంట్గా పడుతున్నారు. అసలు బీఆర్ఎస్ అయితే కనీసం మాట్లాడతల్లా దీని గురించి. మొన్న ఏదో దీనికి ఆర్డినెన్స్ తెస్తానంగానే కవిత ఏదో ఆ రోజు సంబరాలు చేసుకున్న పరిస్థితి తప్పించి ఎక్కడా కూడా మనకి దీని గురించి పెద్ద ఏ పార్టీ కూడా, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరికీ కూడా పూర్తి స్థాయిలో 100% విశ్వసనీయత కనపడుతుందా మనకి. దీంట్లో గట్టిగా పోరాటం చేయాలి, రావాలి, బీసీలకి 40% రిజర్వేషన్ ఇవ్వాలని ఎవరికి లేదు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వారంలో ఇచ్చేసిన మీరు మరి ఎందుకు వీటి గురించి అంత తాత్సారం చేస్తున్నారు అంటే, ఇక్కడ విషయం ఏంటంటే అన్ని పార్టీలు కలిసి చివరికి బీసీలని మోసం చేస్తున్నాయి. నేను కొన్ని రోజుల క్రితం చెప్పాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో బీసీలకి వీళ్ళు చెప్తున్న విధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదు, 100% సాధ్యం కాదు. వీళ్ళంతా కూడా కేవలం ఇప్పటికీ ఈ రోజుకి కూడా మనల్ని మోసం చేసి మభ్యపెట్టి నాటకాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి మనస్ఫూర్తిగా ఎవరికి కూడా చేద్దామని లేదు. 42% బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం, అందుకోసం బీజేపీ మెడలోంచుతాం, బీసీల్లో ముస్లింలను కలిపి రిజర్వేషన్లు కల్పించడంపై ఆ పార్టీ తొండివాదన. ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్ర వంటి చోట్ల చాలా రాష్ట్రాల్లో బీసీల్లో ముస్లిమ్స్ ఉన్నారండి. తెలంగాణలో ఏం కొత్తగా పుట్టుకొచ్చింది కాదు రామచంద్రరావు గారు. ఇక గుజరాత్, యూపీ, మహారాష్ట్రాల్లోనూ ముస్లిం రిజర్వేషన్లు, ఆ విషయం అమిత్ షా కూడా చెప్పారు. అది తప్పైతే పార్టీ నుంచి ఆయన బహిష్కరించండి, ఉపరాష్ట్రపతిగా దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలి, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మెడలు వంచైనా తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సాధించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీసీల్లో ముస్లింలను కలిపి రిజర్వేషన్లు అమలు చేయడాన్ని అంగీకరించబోమన్న బీజేపీది తొండివాదనని కొట్టిపారేశారు. బుధవారం ఇక్కడ తన అధికార నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై శాసనసభలో చర్చ జరిగినప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. కానీ ఆ పార్టీ నూతన అధ్యక్షుడు మాత్రం అందులోంచి ముస్లింలను తొలగించాలని విత్తనవాదం చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావుల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో 40-50 ఏళ్ల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 40-50 ఏళ్ళ నుంచి ఉన్నాయండి అక్కడ అని స్వయంగా ఎవరో చెప్పింది కాదు, హోంమంత్రి అమిత్ షా గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారంట.